హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని తాలింపు గింజలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్, అదేవిధంగా 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసి తీసుకున్న బోడ కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ బోడ కాకరకాయ ముక్కలు 70% వరకు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. 70% వరకు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి తీసుకున్న 2 మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తపడిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా కారం యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఈ బోడకాకరకాయ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కానీ లేదంటే ధనియా పౌడర్ కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ బోడకాకరకాయ కర్రీ తిని చూస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ.